కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఒక అంశాన్ని చాలా తెర మీద తీసుకొస్తూ ఉంది. ముఖ్యంగా బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం ఉండదు, రిజర్వేషన్లను మొత్తం తీసివేస్తారు అనేటువంటి మాటను పదే పదే చెప్తూ వస్తూ ఉన్నారు. దాని విషయంలో ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఆ వీడియో విషయంలో కూడా ఢిల్లీ పోలీసులు నిన్న గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి మరీ నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. నిజంగానే ఆ పరిస్థితికి దారి తీస్తుందా బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే? అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా గత 10 సంవత్సరాలు కానీ, గత గుజరాత్లో ఉన్నటువంటి 30 సంవత్సరాల పరిపాలన కానీ, లేకపోతే వాళ్ళ భావజాలము, ఆర్ఎస్ఎస్ భావజాలము, బీజేపీ భావజాలం చూస్తే ఎట్లా ఉంటుందంటే పరిస్థితి వెరీ సింపుల్ అబ్బా. మన దేశంలో 2 భావజాలాలు ఉన్నాయి. ఒక భావజాలం ఏంటంటే అందరూ సమానంగా ఉండొద్దు. ఆయుధాలు సమానంగా ఉన్నాయా? మన చిరంజీవి సమానం చూసినావా? అదొక భావజాలం అన్నమాట. ఆ భావజాలం బీజేపీ భావజాలం. అందరూ సమానంగా ఉండొద్దు, కొద్దిమంది ధనవంతంగా ఉంటారు, మిగతా వాళ్ళంతా పేదరికంలో ఉంటారు, ఇదే సహజము, ఇదే సనాతన ధర్మం అనే దాంట్లో కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇట్లా ఉంటుంది పరిస్థితి అనేది, అదొక భావజాలము. సో ఇంకొకటి రాజ్యాంగం భావజాలము. రాజ్యాంగం ఏం చెప్పింది మనకి? సో రాజ్యాంగ పరిషత్లో ఉన్నటువంటి 250 మంది అప్రూవ్ చేసినటువంటి రాజ్యాంగం, మనకి పెద్దలు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగంలో ఎంత చాలా క్లియర్గా చెప్పారు. సో సమానత్వము, సౌభాతృత్వము, సమాన్యాయము, సమస్వేచ్ఛ ఇవన్నీ చెప్పారు. వీటి మీద అంటే అందరూ సమానంగా ఉండాలనేది ఒక రాజ్యాంగ స్ఫూర్తి. సో ఈ 2 భావజాలాలు నడుస్తున్నాయి అన్నమాట. సో ఇది బీజేపీ సమానంగా ఉండొద్దు అనే భావజాలంలో ఉంది. సో రాజ్యాంగము ఏమో సమానంగా ఉండాలనే భావన ఉంది. సో న్యాచురల్గా ఇప్పుడు మాలాంటి వాళ్ళు కూడా రాజ్యాంగం ఎందుకు కాపాడుకోవాలనుకుంటున్నాము, ఎందుకు బీఆర్ఎస్ కేసీఆర్ గారు రాజ్యాంగం పక్కన పడేస్తుండ్రు, ఎందుకు ఈరోజు చాలామంది బీజేపీ ఎంపీల నుంచి మనకు వీడియోలు వచ్చినాయి. ఇప్పుడు లేటెస్ట్గా అమిత్ షా వీడియో కరెక్ట్ కాకపోవచ్చు కాక, బోగస్ వీడియో కావచ్చు కాక, బట్ అలాంటి స్ఫూర్తి అంటే అలాంటి ఒక భావజాలం మాత్రము డెఫినెట్గా బీజేపీలో ఉంది. అంటే ఈ రాజ్యాంగం మార్చాలి. మొన్నటికి మొన్న అనంతనాగ్ ఎంపీ చెప్పిండు కదా, మేము మాకు కొత్త గవర్నమెంట్ వస్తే మాకు ఎక్కువ సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని మార్స్తామని చెప్పాడు కదా. అట్లాగే నార్త్ ఇండియాలో పుంఖానుపుంఖలుగా యాక్చువల్ వీడియోలు వచ్చినవి. ఫ్లాగ్స్, బీజేపీ ఫ్లాగ్స్ పెట్టుకొని ఎస్సీ డౌన్ డౌన్, ఓబీసీ డౌన్ డౌన్ అని వచ్చినటువంటి చాలా ఉన్నాయి కదా మన దగ్గర. అంటే సహజమైనటువంటి భావజాలము బీజేపీది ఏంటంటే రాజ్యాంగం స్ఫూర్తి కరెక్ట్ కాదు, సెక్యులర్ అనే పదం తీసేస్తున్నట్టున్నారు, సోషలిస్టం పదం తీసేస్తున్నట్టున్నారు, రేపు సమానత్వం పదం తీసిపడేస్తారు. సో సహజంగా కూడా ఏముంది రాజ్యాంగం అనేది. సో వాళ్ళు నిజంగా కూడా 2/3 సీట్ కంటే ఎక్కువ వస్తే మార్చిపడడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు వాళ్ళు చేసినటువంటి పనులు, ఉదాహరణకి కార్పొరేట్స్, సో కార్పొరేట్స్ని ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు. సో ప్రతి ఒక్కటి ఆసుపత్రులు కార్పొరేషన్ చేస్తారు, స్కూళ్ళు కార్పొరేట్ చేస్తున్నారు, యూనివర్సిటీలు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఇవన్నీ అట్లాగే మనకు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తున్నారు. ఇవన్నీ కూడా రిజర్వేషన్లు ఉండకుండా ఉండడానికి మాత్రమే ఇవన్నీ పనికొస్తాయి. ప్రైవేటైజేషన్ అంటే రిజర్వేషన్ స్కిల్లింగ్ అంతే. ఇప్పుడు మనకి 10 సంవత్సరాలలో ఉన్నాయి అమ్మేస్తున్నారు తప్ప ప్రభుత్వ రంగ సంస్థలు కొత్త ప్రభుత్వం ఒక్కడనే పెట్టిండా? అసలు నైజమే కాదు అది, వాళ్ళ భావజాలమే కాదు అది. సో అందుకనే సహజంగానే బీజేపీ భావజాలము రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటుంది. అందుకే మాలాంటోళ్ళు కాంగ్రెస్ పార్టీ పక్కన పెడితే, కాంగ్రెస్ పార్టీ ఈరోజు చెప్తుంది కానీ మాలాంటోళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు. సో బీజేపీ చాలా ప్రమాదకరమైనటువంటి ఒక వ్యవస్థ, అది ఒక పార్టీ కాదు, ఒక వ్యవస్థ అది. వాళ్ళ దగ్గర 200-300 అనుబంధ సంస్థలు ఉన్నవి. సో ఇప్పుడు నిన్నటికి కాక మొన్న కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్లని అందరూ కొట్టిండ్రు కదా వాళ్ళు. అది వాళ్ళ సంస్కృతి, బీజేపీ సంస్కృతి, ఏబీపీ సంస్కృతి, ఆర్ఎస్ఎస్ సంస్కృతి. సో మనకు ఉస్మానియా యూనివర్సిటీలో 40-50 సంవత్సరాల క్రితం ఎంత ఘోరంగా హత్య చేస్తారు జార్జి రెడ్డిని, అది వాళ్ళ సంస్కృతి కదా. సో డెఫినెట్గా వీళ్ళది చాలా డేంజరస్ సంస్కృతి అంతా కూడా ఇది. రేపు ఇన్ని కోట్ల మంది విభిన్న జాతులు ఉన్నటువంటి ఈ దేశంలో వీళ్ళు రేపుతున్నటువంటి చిచ్చు ఏదైతే ఉందో, కులం చిచ్చు కావచ్చు, మతం చిచ్చు కావచ్చు, ఇవన్నీ చిచ్చులు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నెట్టుతుంది మనకి. సో ఈరోజు బీసీ యూత్ని, ఎస్సీ యూత్ని వీళ్ళు ఎంత ఘోరంగా వాట్సాప్ యూనివర్సిటీలలో అబద్ధాలు చెప్పుకుంటూ ఘోరమైన అబద్ధాలు చెప్తున్నారు. వీళ్ళు అంత ఇంత అబద్ధాలు కాదు, ఎంత ఘోరమైన అబద్ధాలు చెప్తున్నారంటే అసలు హిట్లరు క్యాబినెట్ మినిస్టర్ గోబెల్స్ అనేవాడు చాలా ప్రముఖమైన వ్యక్తి అబద్ధాలు ఆడడంలో, ప్రపంచ మానవజాతి చరిత్రలో. ఆ గోబెల్స్ చరిత్రను వీళ్ళు తిరగరాస్తున్నారు. అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, అది భయపడుతున్నారు, అందరం భయపడుతుంది. అందుకనే వీళ్ళు రిజర్వేషన్స్ రద్దు చేసే భావజాలమే వీళ్ళది. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఎన్కౌంటర్లు చాలా జరుగుతూ ఉన్నాయి. మావోయిస్టుల ఎన్కౌంటర్లు జరుగుతూ ఉంటే ఈ మానవ హక్కులకు సంబంధించినటువంటి వాళ్ళు, కొంతమంది సోషలిస్టులు, కొంతమంది ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఇది హత్యలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలు అని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు ఒక్క
ఎన్కౌంటర్ కూడా కనబడలేదు. ఇప్పుడు పదుల సంఖ్యలో మావోయిస్టుల పేరు మీద లేకపోతే అక్కడ ఉన్నటువంటి నక్సలైట్స్ పేరు మీద వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తున్నారు. వాళ్ళు సాధారణమైనటువంటి పౌరులు అనేటువంటి మాట కూడా వినబడుతూ ఉంది. మీ ఆలోచన ప్రకారం ఇవి కరెక్ట్ అంటారా ఈ ఎలక్షన్ సమయంలో? ఇప్పుడు నక్సలైట్స్ని ఎన్కౌంటర్ చేయడం అనేది అన్ని ప్రభుత్వాలు చేసినాయండి. చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎన్కౌంటర్స్ అయినవి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్కౌంటర్స్ అయినవి, బీజేపీ ఉన్నప్పుడు కూడా ఎన్కౌంటర్స్ అయినవి. ఎన్కౌంటర్లకి బీజేపీ మాత్రమే చేస్తారని అనడానికి లేదు కానీ, బట్ ప్రధానంగా ఏంటంటే నక్సలిజం అనేది అదొక టోటల్ డిఫరెంట్ భావజాలం. కమ్యూనిజము, లెనినిజము, మార్క్సిజము, మావోయిజము ఇవన్నీ కూడా ఏంటంటే అందులో కొంచెం తీవ్రవాదం ఎక్కువ ఉంటుంది, తీవ్రవాదం తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి కానీ బట్ అదొక డిఫరెంట్ భావజాలం ఆల్టుగెదర్. సో అది వాళ్ళు అసలు డెమోక్రసీ నమ్మరు. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట అందులో. సో ఎన్కౌంటర్స్ అనేది డెఫినెట్గా రాజ్యాంగానికి విరుద్ధమే. సో నిజంగా కూడా వీళ్ళకి ఓపిక ఉంటే ఎన్కౌంటర్ చేసి మేము తీసేస్తామంటే అది రాజ్యాంగ విరుద్ధం, అది కరెక్ట్ కాదు. మీరు కావాలనుకుంటే వాళ్ళని పట్టుకోండి. సో వాళ్ళని ఇప్పుడు వరవరరావు గారు ఉన్నారు, వరవరరావుని జైలు వేశారు. సో కోర్టులు వాళ్ళు నడుస్తూ ఉంది అది. సో మీరు ఆ రకంగా మరి ఏ నక్సలైట్స్ అయినా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళని కూడా మీరు అరెస్ట్ చేసి మీరు జైల్లో పెట్టండి, వాళ్ళని కోర్టులు తీసుకెళ్ళండి, కోర్టు నిర్ణయిస్తుంది ఏంటనేది. అంతేగాని మీరు టపా కాల్ చేయడం అనేది తప్పు కాదు. అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు. ఎన్కౌంటర్ అనేది డెఫినెట్గా కరెక్ట్ కాదు. అది చాలా అప్రజాస్వామికము. అది ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా ప్రజాస్వామిక దేశం అన్న దేశంలో ఎన్కౌంటర్లు జరగకూడదు. అది ఖండించాల్సిందే అది. సో అట్లని చెప్పేసి మనం ఆ భావజాలను సపోర్ట్ చేస్తున్నట్టు కానే కాదు అసలు. అది ఒక డిఫరెంట్ భావజాలము. అది దాన్ని పెద్ద డిబేట్ జరగాలి, అది వేరే విషయం అది. బట్ ఎన్కౌంటర్స్ మాట కరెక్ట్ కాదు.